సేపట్లో మనతో జాయిన్ అవుతారు. ఈ లోపల ఇవాళ ప్రధాన వార్తల్ని చూద్దాం. ఇవాళ వైఎస్ జయంతి మంగళగిరిలో షర్మిల ఆధ్వర్యంలో కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాబోతూ ఉన్నారు. ఉదయం ఇడుపులపాయలో ఏకకాలంలో జగన్ షర్మిల నివాళి అర్పిస్తారు అనేది పత్రికల్లో వచ్చింది. కానీ ఆల్రెడీ జగన్ అండ్ విజయమ్మ కలిసి వైఎస్కు నివాళులు అర్పించారు. షర్మిల మరి కాసేపట్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే పోటాపోటీగా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటాపోటీగా వైఎస్ఆర్కు నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అండ్ ఇక అభివృద్ధికి అడ్డుపడకుండా ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాను అంటూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం, తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తాం, గొడవలతో అభివృద్ధికి ఆటంకం కలిగింది, ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే సమస్యల పరిష్కారం. టీడీపీ తెలంగాణ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండు కూడా తనకు రెండు కళ్ళు అంటూ చెప్పుకొచ్చారు. ఇక క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలి. ఉప ముఖ్యమంత్రి అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు భేటీ సందర్భంగా సమన్వయంతో పనిచేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎన్నికలకు ముందు ఎటువంటి సమన్వయం ఉందో అటువంటి సమన్వయమే ఇక మీదట కూడా ఉండాలి అంటూ క్లారిటీ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ క్యాడర్కి గతంలో వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అని ఏ రకంగా అన్నారో ఇప్పుడు కూడా అదే చెప్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. దయచేసి అటువంటి వ్యాఖ్యలు చేయవద్దు. అటువంటి వ్యాఖ్యలు చేయొద్దు. పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ఒకవేళ ఎవరైనా అటువంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం, అవసరమైతే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తామంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన క్యాడర్కి. ఇక ఇవాళ నుంచి ఇసుక ఉచితం ఆంధ్రప్రదేశ్లో. నేటి నుంచే కొత్త విధానం అమల్లోకి, మార్గదర్శకాలు విడుదలకు సర్వం సిద్ధం. ప్రతి ఒక్కరికి గృహ నిర్మాణాలకు ఉచితం. కాంట్రాక్టు నుంచి తొలగనున్న ప్రతిమ, జీసీకేసీ, గనుల శాఖకు రీచ్లు, డంపులు అప్పగింత. డిపోల్లో 44.50 లక్షల టన్నుల ఇసుక రెడీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్ హయాంలో మచ్చ తెచ్చిన కొన్ని పాలసీల్లో శాండ్ పాలసీ కూడా ఒకటి. చాలా వ్యతిరేకత వచ్చింది ప్రజల నుంచి. మద్యం పాలసీ ఒకటి, శాండ్ పాలసీ ఒకటి. బహుశా ఈ పాలసీ వల్ల కూడా చాలా నష్టపోయింది ఆ పార్టీ. అండ్ ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వార్తకు సంబంధించిన న్యూస్ని ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రచురించింది. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేస్తారనే సంచలన వార్త ఇది. అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి కడప ఎంపీగా పోటీ చేసే యోచన, పులివెందుల నుంచి విజయలక్ష్మి లేదా సతీమణి భారతీయులను దింపే ఆలోచన, విపక్ష హోదా లేకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై మాజీ సీఎంకు ఆందోళన, చంద్రబాబును ఇక్కడ అసెంబ్లీలో 11 మంది ఉండి ఆ 11 మందికి లీడర్గా ఉండి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 164 మంది ర్యాగింగ్ చేస్తుంటే తట్టుకోలేక, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారు కదా, మేము ఎంతమంది ఉన్నాం, మీరు 23 మాత్రమే అనేసి కామెంట్ చేశారు. కాబట్టి ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే అవకాశం, ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ముందుగానే ఊహించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళి ఆ ఢిల్లీలో కేసులు మేనేజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే ఆలోచనతో ఇవాళ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తన రాజీనామాను ప్రకటిస్తారనే వార్త ఇది. విత్ క్వశ్చన్ మార్క్ ఈ వార్తను ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు నిర్ధారించలేదు. సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక బీజేపీలోకి రావాలంటే రాజీనామా చేయాల్సిందే. సిబిఐ, ఈడీ కేసులు ఉన్న వాళ్ళు బీజేపీలోకి రారు, తీసుకోము. ఒకవేళ ఎవరైనా భారతీయ జనతా పార్టీలోకి రావాలి అంటే తెలంగాణకు సంబంధించి మాట్లాడారు బండి సంజయ్. అంటే మిగిలిన రాష్ట్రాల్లో ఈ కండిషన్ లేదు, చాలామందిని తీసుకుంటున్నారు కేసులు ఉన్న వాళ్ళని కూడా. తెలంగాణలో ఇప్పటికీ బీఆర్ఎస్ నుంచి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళారు. భారతీయ జనతా పార్టీలోకి ఎవరైనా రావాలంటే మాత్రం ఖచ్చితంగా రాజీనామా చేయాలి, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండకూడదనే కండిషన్ పెడుతూ ఉన్నారు బండి సంజయ్. ఇక టార్గెట్ బీఆర్ఎస్, తెలంగాణలో బాబు రాజకీయం షురు.
రేవంత్తో సమావేశం తర్వాత యాక్టివ్ అయిన ఏపీ సీఎం 2 కళ్ల సిద్ధాంతం మరోమారు తెరపైకి. చంద్రబాబును కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాష్ గౌడ్, మంత్రి తుమ్మలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. టార్గెట్ బీఆర్ఎస్ అంటే ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉంటూ కూడా